తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి కృష్ణతేజ ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరింతగా సేవలందిస్తూ ఉద్యోగులు, యువతకి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిశూర్ జిల్లాని అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. 27న ఢిల్లీలో కృష్ణతేజ ఈ అవార్డుని అందుకోనున్నారు. రెండు 2015 బ్యాచ్ ఐఏఎస్ అయిన కృష్ణతేజ 2023 మార్చిలో కేరళ రాష్ట్రం త్రిశూర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థుల్ని గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివేలా చూశారు. అలాగే కరోనా సమయంలో భర్తల్ని పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మింపజేశారు. మరో 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేటలో కృష్ణతేజ జన్మించారు. కృష్ణతేజ తండ్రి శివానంద్ కుమార్ హోల్సేల్ వ్యాపారి కాగా తల్లి భువనేశ్వరి గృహిణి. 10వ తరగతి వరకు స్థానిక పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. గుంటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నర్సరావుపేటలోని ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్ లో కృష్ణతేజ టాపర్ గా నిలిచారు. ఇంజనీరింగ్ అయిపోగానే మంచి వేతనంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినప్పటికీ సంతోషపడలేదు. చిన్నప్పటి నుంచి సివిల్స్ పై ఆసక్తి పెంచుకున్న కృష్ణతేజ 2010లో ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్లారు. 3 సార్లు ఫెయిల్ అయినా నిరుత్సాహపడకుండా కసితో సివిల్స్ రాసి విజయం సాధించారు. సోషల్ సర్వీస్ పై కృష్ణతేజకు ముందు నుంచి ఆసక్తి ఎక్కువ. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా పనిచేస్తున్నారు. 2018 ఆగస్టులో కేరళని వరద ముంచెత్తింది. ఆ సమయంలో కృష్ణతేజ అలుపుజా సబ్ కలెక్టర్ ప్రాణ నష్టాన్ని నివారించాలనేది ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసి ప్రత్యేకంగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 2.5 లక్షల మందిని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందుబాటులో ఉన్న ప్రతి ఉద్యోగి సేవల్ని వాడుకున్నారు. బోట్లు సమకూర్చి పోలీసులే కాదు ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బలగాల్ని రంగంలోకి దింపారు. 200 బోట్లు ఉపయోగించారు. కుటనాడ్ ఏరియాలోని 95% మందిని రిలీఫ్ క్యాంపుల్లో చేర్చారు. మనుషులతో పాటు పశువులకి సురక్షిత ప్రాంతాల్ని తరలించి దాణా, వైద్యం ఏర్పాట్లు చేసి ఔరా అనిపించారు. పేదల అభ్యున్నతికి ఐఏఎస్ కృష్ణతేజ కృషి చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. బాలల హక్కుల పరిరక్షణకు ఆయన ఉత్తమ విధానాలు అనుసరించారని గుర్తు చేశారు. కరోనా, కేరళ వరదల విపత్తుల సమయంలో ఆయన అందించిన సేవల్ని ప్రజలు మరిచిపోలేదన్నారు.